శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవంట్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 28 మంది గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులు వారిని రక్షించి హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. ప్రమాదానికి గ్యాస్ సిలిండర్లు పేలటమే కారణమని భావిస్తున్న పోలీసులు క్లూస్ టీం తనిఖీల్లో కీలక ఆధారాలు సేకరించాయి. ధ్వంసమైన ఇంట్లో పేలుడు పదార్థాలను అమర్చడానికి ఉపయోగించే డ్రిల్లింగ్ మిషన్ను పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ప్రమాదానికి కారణం గ్యాస్ సిలిండర్ కాదని నిల్వ ఉంచిన డిటోనేటర్లేనని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. జనావాసాల మధ్య పేలుడు పదార్థాలను ఎందుకు నిల్వ చేశారు, ఆ ఇంట్లో డ్రిల్లింగ్ మిషన్ ఎందుకు ఉంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా కుమ్మరవంట్లపల్లిలో భారీ పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా మరో 28 మంది గాయాలయ్యాయి. స్థానికులు పోలీసులు వారిని రక్షించి హుటాహుటిన హాస్పిటల్కి తరలించారు. ప్రమాదానికి గ్యాస్ సిలిండర్లు పేరటమే కారణమని భావిస్తున్న పోలీసులు క్లూస్ టీం తనిఖీల్లో కీలక ఆధారాలు సేకరించారు. ధ్వంసమైన ఇంట్లో పేలుడు పదార్థాలను అమర్చడానికి ఉపయోగించే డ్రిల్లింగ్ మిషన్ను పోలీసులు గుర్తించారు. దీంతో ఈ ప్రమాదానికి కారణం గ్యాస్ సిలిండర్ కాదని నిల్వ ఉంచిన డిటోనేటర్లేనని పోలీసులు బలంగా అనుమానిస్తున్నారు. జనావాసాల మధ్య పేలుడు పదార్థాలను ఎందుకు నిల్వ చేశారు, ఆ ఇంట్లో డ్రిల్లింగ్ మిషన్ ఎందుకు ఉంది అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవితేజ లైవ్ ద్వారా అందిస్తారు. రవితేజ, ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏంటి, డీటెయిల్స్ ఏంటి? అయితే శ్రీ సత్యసాయి జిల్లా కదిరి మండలం కుమ్మరవాన్లపల్లిలో భారీ పేలుడు ఘటన తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. ఏదైతే కుమ్మరవాన్లపల్లిలోని ఓ నివాసంలో పేలుడు పదార్థాలు ఉంచిన విషయం ఘటనలో భారీ ఎత్తున ఇల్లు కూడా పేలిపోయిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. అందులో ముగ్గురు మగవారిగా ఒక మహిళ కూడా ఉంది. దీంతో అలాగే వారితో పాటు సుమారుగా 23 మంది తీవ్రంగా గాయపడ్డారు. అయితే వీరందరినీ కూడా పోలీసులు రెస్క్యూ టీం అంతా కూడా శిథిలాల కింద ఉన్న మృతదేహాలను వెలికి తీసి అలాగే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు క్షతగాతులందరినీ కూడా రెస్క్యూ చేసి అలాగే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి అయితే తరలించారు. ముఖ్యంగా చూసుకుంటే గిన కుమ్మరవాన్లపల్లిలో ఇండ్ల మధ్యలో జనావాసాల మధ్య ఇంట్లో పేలుడు పదార్థాలు ఎందుకు నిల్వ చేశారన్న కోణంలో పోలీసులు ఎంక్వైరీ చేస్తున్నారు. ఏదైతే వీరంతా కూడా మొదటగా గ్యాస్ సిలిండర్లు పేలి ఈ ప్రమాదం సంభవించిందని చెప్పేసి అందరూ అనుకున్నారు. కాకపోతే పూర్తిగా పేలుడు దాటి తీవ్రత చూస్తే గినా అక్కడ గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఇంత పెద్ద ఎత్తున ప్రమాదం సంభవించిందని చెప్పేసి కూడా పోలీసులు అనుమానించారు. అయితే క్రూస్ టీం కూడా మొత్తం పరిసర ప్రాంతాల్లో పూర్తిగా అన్ని వెరిఫై చేస్తే మాత్రం అక్కడ పెద్ద పెద్ద బండరాళ్లను పగలగొట్టే మందుగుండు సామాగ్రి కూడా అక్కడ ఉన్నట్లు గుర్తించారు. ఎందుకంటే ఆ బండరాళ్లను పగలగొట్టే డ్రిల్లింగ్ మిషన్స్, ట్రాక్టర్లు కూడా అక్కడే ఉన్నాయి. అయితే వీరందరూ కూడా నల్గొండ జిల్లాకు తెలంగాణ రాష్ట్రం నల్గొండ జిల్లాకు చెందిన వాసులుగా పోలీసులు చెబుతున్నారు. ఎందుకంటే వీరంతా కూడా సత్యసాయి జిల్లా వ్యాప్తంగా కూడా బండరాలు పగలగొట్టేందుకు తెలంగాణ రాష్ట్రం నుంచి కార్మికులు ఇక్కడికి వచ్చి పరిసర ప్రాంతాల్లో పొలాల్లోనూ బండరాలను పగలగొట్టే పనిని వృత్తిగా చేసుకొని ఇక్కడ జీవనం కొనసాగిస్తారు. ఇక్కడ కదిరి మండలం కుమ్మరవాన్లపల్లిలో కూడా వీరంతా కూడా ఒక ఇంటిని అద్దెకు తీసుకొని వారు రోజు జీవనం కొనసాగిస్తున్నవారు. ఈ నేపథ్యంలోనే ఈ రోజు గంట క్రితం ఒక్కసారిగా ఎండ తీవ్రకు పేలుడు సంభవించడంతో పూర్తి స్థాయిలో ఇండ్లు ధ్వంసం అవడం, అలాగే ఆ పేలుడు ఘటనతో పక్కన ఉన్న మరో 3 ఇళ్లు కూడా పూర్తి స్థాయిలో నేలమట్టమయ్యాయి. అయితే ఇంత పెద్ద ఎత్తున పేలుడు సంభవించడంతో చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు కూడా తీవ్ర భయానలకు గురయ్యారు. ఇప్పటికే పూర్తిగా నేలమట్టం కావడంతో అక్కడ ఉన్న స్థానికులు కూడా తీవ్ర భయానలకు గురయ్యారు. ఈ ఘటనా స్థలానికి డిఎస్పీ శివనారాయణతో పాటు ఆ స్థానిక రెవెన్యూ అధికారులు, ఫైర్ సిబ్బంది కూడా చేరుకొని శిథిలాల వద్ద కింద ఉన్న మృతదేహాలను వెలికి తీశారు. అలాగే నలుగురు మృతదేహాలను వెలికి తీసి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మరో 23 మందిని తీవ్రంగా గాయపడడంతో వారిని కూడా స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే పేలుడుకి సంబంధించి ఇవి జిల్షన్ శిక్ష లేకుంటే ఇతర ఏవైనా పేలుడు పదార్థాలు ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఓకే రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రవితేజ.